హలో అండి అశోక్ గారు. హలో అండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే నారా లోకేష్ గారు పెట్టిన ట్వీట్కి సంబంధించి కోర్స్ రజనీకాంత్ గారి సినిమా కూలీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విషెస్ చెప్పడం మంచి పరిణామమే, అందరూ దాన్ని హర్షిస్తున్నారు. కానీ అదే డేట్లో వార్ 2 కూడా రిలీజ్ ఉందిగా, జూనియర్ ఎన్టీఆర్ గారిది. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి వాంటెడ్లీ కావాలనే ఈ ట్వీట్ చేశారు అనేది కూడా ఒక వర్గం వారు గట్టిగా వినిపిస్తున్న మాట కాదంటారా? యాక్చువల్లీ ఈ ఇష్యూ కంటే ముందు ఈ 14వ తారీఖు 2 పెద్ద సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతున్నాయని తెలిసిందో అప్పటి నుంచే సోషల్ మీడియా మొత్తం కూడా హోరెత్తుంది. ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్, ఇటు ఒక పక్క రజనీకాంత్ గారి ఫ్యాన్స్. దాంట్లో కూడా ఇటు కూలీ సినిమాకి సంబంధించి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక టాప్ హీరో ఉన్నారు, ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద సెలబ్రిటీ ఉన్నాయి. ఇటు మన తెలుగుకు సంబంధించి నాగార్జున గారు ఉన్నారు. సో ఇలా ఇటు సినిమాకి సంబంధించి చూసుకుంటే ఒక పెద్ద హోల్ సెలబ్రిటీ టీం ఉన్నటువంటి ఒక మూవీ. దాంతోపాటు ఇటు జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ సంబంధించిన ఒక సినిమా. వీళ్ళిద్దరు సినిమాలు ఆగస్టు 14వ తారీఖు ఎప్పుడైతే రిలీజ్ అవుతుందని తెలిసినప్పటి నుంచే ఒక సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుంది. అది ఏ వార్గా ఉందంటే జస్ట్ ఫ్యాన్ బేస్ వారుగా మారిపోయింది. మా సినిమాకి ఇన్ని రికార్డ్స్ వస్తాయి, మా హీరో సినిమాకి ఇన్ని కలెక్షన్స్ వస్తాయి, లేదంటే మా ఓపెనింగ్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి ఒక జనరల్గానే ఫ్యాన్స్కి మధ్య ఒక జనరల్ వార్ జరుగుతూ ఉంటుంది. ఆ వార్ జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈరోజు ఈ ఇష్యూకి సంబంధించి మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించింది, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం తెప్పించింది ఏంటంటే ఏపీ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ చేసినటువంటి విధానం కావచ్చు, లేదంటే ఆయన ఈరోజు కూడా పర్టికులర్గా ఒక సినిమాని మెన్షన్ చేస్తూ చేసినటువంటి ఒక ట్వీట్. ఆయన ఏం చేశారు, రజనీకాంత్ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి నటన కావచ్చు, ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన కష్టపడుతూ ఎదిగినటువంటి విధానం కావచ్చు, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన చేయూతను అందించడం, ఆయన ప్రోత్సాహం చేయడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా నారా లోకేష్ గారు రిమైండ్ చేసుకుంటూ 50 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా రజనీకాంత్ గారికి విశేష చెప్తూ వచ్చారు. ఎక్కడా తప్పు లేదు, అది ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత భావానికి సంబంధించిన అంశము, ఆయన వ్యక్తిగత అంశము. అయితే ఇక్కడ ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఇప్పుడు వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. సో ఇటు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రజనీకాంత్ గారి కూలీ రిలీజ్ అవుతుంది 14వ తారీఖు, 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ రిలీజ్ అవుతుంది 14వ తారీఖు. ఈ 2 సినిమాల మధ్య వార్ మామూలుగానే జరుగుతూ ఉంటుంది, కానీ ఈ వార్ కాస్త పొలిటికల్ వార్గా మారింది. ఎందుకు మారిందంటే లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్. వాస్తవానికి రజనీకాంత్ గారు కుటుంబానికి సంబంధించి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించి ఒక స్నేహపూరిత బాగున్నది మనం చూసుకుంటూ వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం అయినా సరే, లేదంటే ఎప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా ఒక గెస్ట్ అతిథిగా రజనీకాంత్ గారిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అది సహజంగానే జరుగుతుంటుంది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కదా. నందమూరి కుటుంబానికి, నారా కుటుంబానికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటాయో కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్కి సంబంధించిన ఇష్యూస్ మీద కావచ్చు, పొలిటికల్ సంబంధించిన వ్యవహారాల మీద రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తి కాదు. 2009 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున ప్రచారం చేసి, ఎప్పుడైతే టీడీపీ పార్టీ గెలవాలని చెప్పేసి ఆయన ప్రచారం చేశారో అప్పుడే రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంక అందరితో పక్క వచ్చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల మీద ఎప్పుడు మాట్లాడలేదు. అసలు ఆయన రాజకీయాలు ఇప్పుడు వద్దు, నేను సినిమాలు చేసుకుంటా అనేది కూడా చెప్తున్నారు. అయితే నిన్న ఆయన సినిమాకి సంబంధించిన ఆయన మాట్లాడినప్పుడు కూడా కొంత భావోద్వేగంతో మాట్లాడుతూ వచ్చారు. ఆ టైంలో కూడా నేను ఇండస్ట్రీకి వచ్చాను, 25 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు నా చుట్టుపక్కల ఎవరూ లేరు, మా నాన్న మా అమ్మ తప్పితే ఎవరు లేరు, కానీ ఇప్పుడు నాకు ఇన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు, ఎవరున్నా నాకు లేకపోయినా మీరు ఒక్కరుంటే చాలంటే కూడా కొంత భావోద్వేగంతో మాట్లాడుతూ వచ్చారు. సో 25 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి తమ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, తమ కోసం ఎన్నికల్లో తమ పార్టీ కోసం పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి, తమను గెలిపించాలని చేసి పెట్టి మాట్లాడినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఆయన కూడా 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు కదా, ఆయనకి కూడా ఒక విశేష చెప్తే తప్పేంటి అనేటువంటి ఒక చర్చను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లేవనెత్తు ఉన్నారు. అండ్ లోకేష్ గారి ట్వీట్ లో ఒక లైన్ మనం నోటెట్ చేసినట్లయితే, మేము హర్డల్స్ ఫేస్ చేస్తున్న టైంలో ఆ అవర్స్ లో రజనీకాంత్ గారు మాకు చాలా తోడుగా ఉన్నారు అని ఒక మాట పెట్టారు. మరి అలా అనుకుంటే టీడీపీకి ఒక టైంలో ప్రచార బాధ్యతలు నెత్తినేసుకుని చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆ టైంలో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ గారే అని వచ్చిన వదంతుల నేపథ్యంలో, వదంతులనే అందాం మనం, ఎందుకంటే అందులో ఎవరు మనం డైరెక్ట్ గా చెప్పకపోయేసరికి ఎక్కడో ఆ ఫ్యామిలీలో ఒక గలిబిలు ఏర్పడి పక్కకు పెట్టేశారు. ఇప్పటి వరకు ఆ దూరాన్ని అలా పెద్దదే చేశారు. ఒకవేళ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నట్లయితే ఫ్యూచర్ లో నారా లోకేష్ గారికి కాస్త ఎడ్జ్ పడే అవకాశం ఉంది అన్నట్టు. ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. వెన్
నారా లోకేష్ గారు ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. అదేంటి ఆ లెగసీని కంటిన్యూ చేసే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కదా ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చారేంటి. ఎప్పుడైతే నారా లోకేష్ గారు పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ ఇష్యూ నడుస్తుంది. అప్పటి నుంచి కూడా మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్టీఆర్ గారి జయంతి అయినా ఎన్టీఆర్ గారి వర్ధంతి అయినా ఎక్కడున్నా కూడా అక్కడ ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనబడితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. చాలా సార్లు డైరెక్ట్ గా బాలకృష్ణ గారే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలు తీసేయటం, ఆ ప్లకార్డులను పక్కకు తీసేయమని చెప్పేసి చాలా సీరియస్ గా మాట్లాడుతూ వచ్చారు. ఆయన కూడా చాలా సినిమాల్లో గురించి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లేదంటే అక్కడ ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఏమైనా తీసుకొచ్చినా కూడా ఆయన సీరియస్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేసి అవి తీపిచ్చేసేవాళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి రైవాలిటీ గురించి అందరికీ తెలిసిందే, మళ్ళీ పర్టికులర్గా ఎవరు చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇలాంటి టైంలో ఇంత సోషల్ మీడియా విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, సోషల్ మీడియా ఇంత పాపులర్ అయినటువంటి నేపథ్యంలో మనం ఏం మాట్లాడినా, ఏమి చిన్న ట్వీట్ చేసినా దానికి సంబంధించిన మన వ్యక్తిగత భావాన్ని మనం మరి నా ఇష్టం అని చెప్పేసి పంచుకున్నా కూడా ప్రజలు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, దాన్ని రిసీవ్ చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా దాన్ని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించి ఆయన ట్వీట్ చేసినట్లు ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన వ్యవహారం అది. రజనీకాంత్ మీద ఆయనకు ఉన్నటువంటి గౌరవం, రజనీకాంత్ గారి మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ దాన్ని చూపించారు. సరే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉందా లేదనేది అంటే అది ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన వ్యవహారం. రజనీకాంత్ గారి మీద ఉన్నదానికి దీని మీద లేని దానికి ఆయనకి సంబంధించిన వ్యవహారం. సరే వీళ్ళిద్దరి మధ్య కుటుంబానికి సంబంధించిన రైవాలిటీస్ ఉన్నాయా లేదనేది కూడా వాళ్ళిద్దరు చెప్పాల్సిన వ్యవహారం. సో ఈ రెండు చర్చలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియాకి సంబంధించి ఎప్పుడైతే లోకేష్ గారు ట్వీట్ చేస్తూ వచ్చారో ఆ ట్వీట్ని విపరీతంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఏం ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు, మీరు మీ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఆయన కూడా 25 years వాల్యుబుల్ ఎఫర్ట్స్ పెట్టేసి సినిమాలు చేసుకుంటూ ఈరోజు ఒక చిన్న స్థాయి నుంచి ఒక స్టార్డమ్ హీరోగా ఎదుగుతూ దేశంలోనే ఒక టాప్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచంలోనే ఒక టాప్ హీరో సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి సంబంధించి 25 years సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు మీరు కూడా విష్ చేయాలి కదా, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ గానే విష్ చేయాలి కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఏదైనా బహిరంగ సభనో లేదంటే నారా లోకేష్ గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా ఏదైనా టీడీపీకి సంబంధించి వ్యవహారం ఏదైనా ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు ఎందుకు పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నారు? ఇంకా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని భావిస్తున్నారు కదా, అదే నందమూరి తారక రామారావు గారు మనవడుగానే భావిస్తున్నారు కదా. ఇప్పుడు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ ఆ పార్టీకి సంబంధించి కనుక ఆయన లెగ్ పెట్టారు అనుకోండి, అందరూ కూడా ఎక్కువగా సపోర్ట్ చేసేది మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని. అసలు అలా ఉండదండి. ఇప్పుడు పొలిటికల్ లైఫ్ స్టైల్ వేరుంటది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లైఫ్ స్టైల్ వేరుంటుంది. దట్టు కూడా పొలిటికల్ లెగసీ అనేది అంత ఈజీగా అది కంటిన్యూ చేయడం అనేది ఇప్పటికీ మీరు చాలా మంది మాట్లాడుతుంటారు. ఇప్పుడు చూడండి 2014లో నారా లోకేష్ గారు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అప్గ్రేడ్ ఎలా అవుతూ వచ్చారు. ఇప్పుడు ఆయనకి పొలిటికల్గా ఎలా ట్రీట్ చేయాలనేది బాగా నేర్చుకున్నాడు. సో అట్లనే జూనియర్ ఎన్టీఆర్ గారికి రాదా అంటే అలా అని కదా, ఆయన కూడా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు దానికి వర్షన్ వేరే ఉంటుంది. పొలిటికల్ వర్షను, ఫిలిం ఇండస్ట్రీ వర్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఐడియాలజీ అంతా వేరే ఉంటుంది కాబట్టి దీన్ని మనం మ్యాచ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడా కూడా కంపేర్ చేయాల్సిన పరిస్థితి అయితే అవసరం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కానీ ఇలాంటి వ్యవహారాలు ఏమైపోతే మనం మాట్లాడేటువంటి ఒక చిన్న మాట కూడా పెద్దగా వైరల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయింది, లోకేష్ గారు ఆ ట్వీట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీ అభిమానులు లేదంటే వైసీపీకి సంబంధించిన పార్టీ నేతలందరూ ఏం చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఆ పార్టీకి సంబంధించిన కీలకంగా ఉండేటువంటి వ్యక్తి, మొన్నటిదాకా ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు చూడండి ఎలా తొక్కిస్తున్నారు అనేటువంటి ఒక చర్చని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తి వస్తున్నాయి. అలాంటి కారణానికి దానికి ఆజ్యం పోస్తుంది ఎవరంటే లోకేష్ గారు ట్వీటే కదా. ఆయన ట్వీట్ చేయకపోతే అలా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆయన అలా ట్వీట్ చేయడం వల్ల ఏమైపోయింది, ఇటు ఫ్యాన్స్ నెగిటివ్ అయిపోతున్నారు, దాంతోపాటు ఎవరైతే మనల్ని హేట్ చేసేటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ రైవల్టీ స్టార్ట్ అయిందో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది పెద్ద ఎత్తున దుమారంగా మారుతూ ఉంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఎవరు ఉందంటే మళ్ళీ ఇప్పుడు ఏమైపోతుంది, అదో పార్టీకి సంబంధించిన లోకేష్ గారు ఎలా చేశారని చెప్పేసి ఈ 4-5 రోజులు న్యూస్ అయిపోతాయి, ఈ 4-5 రోజులు డిబేట్లు పెడతా ఉంటారు. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో దీన్ని రచ్చ చేసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత అంశాలకు సంబంధించి పోస్టులు పెట్టినా ట్వీట్లు పెట్టినా అవి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారమే. కానీ మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి ఒక టాప్ పర్సనాలిటీస్, మీరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఒక ట్వీట్ చేసినా కూడా అది ఇలానే సంచలనంగా మారుతుంది, ఇలానే వైరల్ అవుతుంది. మీరు చూసుకుంటే చాలా పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు ఏదైనా బ్రాండ్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఒకదాని ఇట్లా తీసి పక్కన పెట్టినా కూడా ఆ స్టాక్స్ అన్ని పడిపోయినాయి. కొన్ని చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు. సో వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, దాని అట్లా చిన్న పక్కకి నెట్టినా కూడా సరిపోతుంది. సో అలాంటి ఇన్సిడెంట్స్ని, అలాంటి ట్వీట్లని ఏమైనా చేయాలన్నా చేసేటటువంటి పరిస్థితులు ఉన్నా కూడా
చాలా ఆచితూచి చేయాలి. కానీ ఈ ఇష్యూని ఫ్యాన్స్ కూడా సీరియస్గా తీసుకోకుండా దీన్ని ఇలా కామ్గా వదిలేస్తే బెటర్. అలా కాకుండా ఒకరి మీద ఒకళ్ళ వ్యక్తిగత దోషణలకి ఒకళ్ళ సినిమాని ఒకరు బాయ్కాట్ చేయండి, మా సినిమాని బాయ్కాట్ చేయండి, లేదంటే కూలీ సినిమాని బాయ్కాట్ చేయండి అనేటువంటి పరిస్థితి రాకూడదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ హీరోకి సంబంధించినటువంటి వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోమనంటే, లేదంటే వాళ్ళని ప్రమోట్ చేసుకోమనంటే, కానీ ఇతర సినిమాలని బ్యాన్ చేయాలనో లేదంటే ఇతర సినిమాలను ఆపేయాలనో ఇతర సినిమాలని బాయ్కాట్ చేయాలనేటువంటి స్లోగన్స్ ఏవైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఫ్యాన్స్ ఖచ్చితంగా అలాంటి విషయాలని మానుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.